స్టేట్ చీఫ్ ఎంపిక క్లైమాక్స్ కి నేడో రేపు నగరానికి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ ఆఫీసర్ శోభా కరంద్లాజే అధ్యక్ష పదవి కోసం నామినేషన్ల స్వీకరణ. ఒకే నామినేషన్ దాఖలయ్యేలా బీజేపీ ప్లాన్. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చూపించుకునే ప్రయత్నం. ఆశావాహులకు బుజ్జగింపులు. 1-to-1 మీటింగ్లు అంటూ చూస్తా ఉన్నాం. బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపిక అంశం తుది దశకు చేరుకున్నది. ఉగాది నాటికి ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎలక్షన్ ఆఫీసర్ శోభా కరంద్లాజే 1-2 రోజుల్లో రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నామినేషన్ స్వీకరించేందుకు ఆమె రాష్ట్రానికి వస్తున్నట్లు సమాచారం. దీంతో కమల దళపతిగా ఎవరిని ఫైనల్ చేస్తారోనని బీజేపీ శ్రేణులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నిరీక్షణకు తెర రాబోతున్నదంటూ తెలుస్తుంది. ఉగాది లోపే నియమించే అవకాశం కనబడతా ఉంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ మొత్తుకుంటే ఉన్నాం. ఎవరు స్టేట్ బీజేపీ చీఫ్ అవ్వబోతున్నారు? ఈటల రాజేందర, బండి సంజయ, లేకపోతే అరవింద, లేకపోతే తల్లోజు ఆచార్య, లేకపోతే రఘునందన అనేది తెర మీదకి చాలా 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 పేర్లు వస్తూ ఉన్నాయి. మరి మ్యాక్సిమం ఇవాళ ఫైనల్ లిస్ట్లో ఈటల వర్సెస్ బండి సంజయ్ ఫైట్ అయితే చాలా స్థాయిలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఈటలకు వస్తుందా లేదంటే బండి సంజయ్కి వస్తుందా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. సో త్వరలో మేబీ ఉగాదిలోపు ఇంకొక 4-5 రోజుల్లోగా ఈ బీజేపీ స్టేట్ చీఫ్ యొక్క ప్రకటన అఫీషియల్గా వెలువడే అవకాశం కనబడుతుంది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు ఎల్లుండి కనుక ఆ శోభా గారు వస్తే, తెలంగాణ స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ కనుక వస్తే ఆమె నామినేషన్లు ఎవరెవరు ఇస్తారో తెలుస్తుంది. దాన్ని బట్టి ఎవరు ప్రెసిడెంట్ అవుతారో చెప్పవచ్చు ఈజీగా. పెద్దగా దానిలో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు.